నా మనసుని నేనెందుకు విషయంగా మార్చుకుంటానే? ఆ మనిషి వైపు తప్పు ముమ్మాటికి ఉన్నది కాబట్టి నేను గిట్లా ఆలోచిస్తున్నా. అర్జున్ బాబే శివబావకి ఫోన్ చేసిండని నాకు పక్కాగా తెలుసు. గాయనే నా చేతికి ఆ ఫోను తెచ్చిచ్చిండు. గీ మాట అడిగితేనే నా మీద కొట్టనీకి చెయ్యెత్తిండు. అక్క, నువ్వు ఎన్ని మాటలనుంటే, ఎంత బాధ పెట్టుంటే దేవుడు బాబు సెయ్యెత్తుతాడు చెప్పు. దేవుడు బాబు నీ ఫోన్ తెచ్చి నీ చేతికిచ్చినంత మాత్రాన దేవుడు బాబే ఫోన్ చేసి బావకి నీ గురించి చెప్పినట్లు ఎట్లయితదక్కా? కండ్లతోనే నువ్వు చూసింది నమ్మడం కాదక్కా. నీ కండ్లు కప్పిన వాస్తవాలేందో ఒక్కసారి తెలుసుకో. గుడ్డెద్దు సీన్లో పడ్డట్టు ఎందుకక్క గిట్లా ఆగమైపోతున్నావు? దేవుడు బాబు గురించి, ఆయన చేసిన మంచి గురించి మొత్తానికి మర్చిపోయి మాట్లాడుతున్నావు. అది నీకు తెలుస్తలేదు. నువ్వు సానా పెద్ద తప్పు చేస్తున్నావక్క, సానా పెద్ద తప్పు చేస్తున్నావు. కావేరి, ఎందుకే చెల్లె మీదకి చెయ్యెత్తినావు? అమ్మయ్యా, అమ్మ మా మాటలు వినలేదు. ఏం తప్పు చేసిందే కొట్టనీకి? మాట్లాడవేంది? అమ్మా, ఈడ అక్క తప్పేమీ లేదు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా అని నన్ను చదువుకోమంటే నేనే చదువుకోనని సతాయించిన. అక్క నా మంచి కోసం చెప్పినా వినకుండా నేను మొండిదాని లెక్క మూర్ఖంగా మాట్లాడినా. అందుకే అట్లా నా మీద చెయ్యెత్తింది. నా మీద ప్రేమ ఉంటేనే కదమ్మా అక్క చెయ్యెత్తుతుంది. కావేరి, చెయ్యెత్తినంత మాత్రాన సంస్కారం లేనట్ట, సెడ్డోలైనట్ట? అక్కని గింతగనం అర్థం చేసుకున్న దానివి మాట విని చదువుకుంటా పోయేది కదా. అప్పుడు పరిస్థితి అట్లొచ్చింది. ఇప్పుడు తప్పు తెలుసుకున్నా. కానీ ప్రేమతోని అక్కనే క్షమిస్తలేదు. జర అర్థం చేసుకుని క్షమించక్క. అది కావేరి ఎవరినైనా క్షమిస్తది. క్షమించమనే అమ్మా నేను చెప్తోంది. నేను చదువుకుంటాను, నువ్వు పో అమ్మా. సరే. మనుషుల్ని నువ్వు తప్పుగా జడ్జ్ చేసి ఎలా పడితే అలా వాగేసినప్పుడు ఏమైందిరా ఈ ప్రేమ విలువ? ఏయ్, కావేరి నిన్ను అంత ప్రేమించింది కాబట్టి
తన విషయంలో నువ్వొక రాక్షసుళ్లా నరకం చూపిస్తున్నా కూడా అందరి ముందు తనను అవమానించినా కూడా నీ బతుకు గురించి ఈ కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచించిందిరా అది. కరెక్టే కదా. అమ్మ చెప్పినట్టు ఇందులో కావేరి తప్పేమీ లేదు. తను మంచిది, సంస్కారం ఉన్నది కాబట్టే జస్ట్ చిన్న చిన్న తిట్లతో సరిపెట్టేసింది. లేదంటే నేను చేసిన పాత దరిద్రాలన్నీ తలచుకుని కావేరి నన్ను మర్డర్ చేసినా తప్పులేదు. ఈ ఫోన్ విషయంలో కళ్ల ముందు ప్రూఫ్లన్నీ నేనే విలనని చూపించినప్పుడు కావేరి నన్ను తిట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా? సరే, ఓ పని చేద్దాం. కావేరికి ఫోన్ చేసి క్షమించమని అడుగుతాను. కావేరి, ఎందుకు నువ్వు ఇలా తప్పుగా ఊహించుకుంటున్నావు? దైవ ప్రమాణంగా చెప్తున్నాను. కావాలంటే అమ్మ మీద ఒట్టేసి కూడా చెప్తాను. నువ్వు చెప్పిందేది నీ ఫోన్తో నేను చెయ్యలేదు. నన్ను నమ్ము కావేరి, నమ్ము. గతంలో అర్జున్ బాబు చేసినవి కొన్ని తప్పులే కావచ్చు, కానీ ఈరోజు జరిగిన దాంట్లో మాత్రం అర్జున్ బాబు తప్పు ఉండకపోవచ్చు. బోనమ్మ మీద ప్రమాణం చేసైతే అబద్ధం చెప్పడు అనిపిస్తోంది. ఒకసారి అర్జున్ బాబుతో మాట్లాడినా? కట్ అయిపోయింది. నేనే చేయనా? చేస్తాను. మిస్టేక్ నా వల్లే కదా అయింది. నేనే సారీ చెప్తాను.